నమస్కారం. ఈరోజు మనం ధాతు విభంగ సుత్త గురించి లోతుగా చర్చిద్దాం. మన శరీరాన్ని చూసే దృష్టిని మార్చుకోవడం ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో ఇది వివరిస్తుంది. ఈ కథ పుక్కుసాతి అనే ఒక భిక్షువును బుద్ధుడు కలవటంతో మొదలవుతుంది. నాకనిపించింది ఆయన అప్పటికే చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. మరలాంటప్పుడు బుద్ధుడతనికి శరీరం గురించి ఎందుకు వివరించాల్సొచ్చింది? మీరు సరిగ్గా గమనించారు. ఆ కలయిక చాలా ప్రత్యేకమైనది. బుద్ధుడు పుక్కుసాతిని చూడగానే అతన్లోని ప్రశాంతతను గ్రహించారు. ఒక ఆదర్శ భిక్షువుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు అతన్లో ఉన్నాయి. అందుకే ప్రాథమిక బోధనలు అవసరం లేదనుకున్నారు. అవును, అందుకే నేరుగా ఈ ధాతు విశ్లేషణను ప్రారంభించారు. ఇదొక రకంగా అడ్వాన్స్డ్ టాపిక్. అంటే ఒక వ్యక్తి 6 ధాతువులతో నిర్మితమయ్యాడని చెప్పడం మొదలుపెట్టారన్నమాట. ఈ విధానం మళ్ళీ మనం చూసుకునే పద్ధతిని మార్చేలా ఉంది. ఇది సైన్స్లా కాకుండా అనుభవపూర్వకంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది మన గుర్తింపులను విడదీసి చూపే ప్రయత్నం. అంటే మనం సాధారణంగా తల్లి, ఉద్యోగి, భారతీయుడు వంటి ఎన్నో గుర్తింపులతో ఉంటాం. నిజమే. ఆ గుర్తింపులతో పాటు చాలా భారం కూడా ఉంటుంది. కరెక్ట్. అంచనాలు, బాధ్యతలు, అహంకారం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ విశ్లేషణ ఆ గుర్తింపులన్నిటినీ పక్కన పెట్టి మనల్ని కేవలం 6 ప్రాథమిక అంశాలుగా చూడమంటోంది. ఓ, అంటే భారాన్ని తగ్గించి విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుందన్నమాట. సరిగ్గా అదే. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ 6 ధాతువులేమిటి? అవి పటవి అంటే భూమి, ఆపో అంటే నీరు, తేజో అగ్ని, వాయో గాలి. ఇవి 4 భౌతికమైనవి. అవును. 5వది ఆకాశ అంటే శూన్యం, మరియు 6వది అన్నిటికంటే ముఖ్యమైనది విజ్ఞాన అంటే చైతన్యం. సరే, ముందుగా ఆ భౌతిక ధాతువుల గురించి మాట్లాడుకుందాం. పఠవి అంటే భూమి. మన శరీరంలో దీన్ని ఎలా చూడాలి? శరీరంలోని ఘనమైన, కఠినమైనవన్నీ భూధాతువే. మన ఎముకలు, కండరాలు, చర్మం, దంతాలు, గోళ్ళు. వాటి ప్రాథమిక లక్షణం కఠినత్వం. అవును, మనం నా ఎముక అంటాం. కానీ ఇది బయటి నుండి తీసుకున్న ఆహారం యొక్క ఘన రూపం మాత్రమే కదా. అంటే మన శరీరంలోని కఠినత్వానికి, బయట ఉన్న ఒక రాయిలోని కఠినత్వానికి స్వభావంలో తేడా లేదనమాట. ప్రాథమికంగా తేడా లేదు. ఈ ఆలోచనే చాలా శక్తివంతమైనది. నిజమే. మరి జలధాతువు ఆపసంగతేంటి? దీని గుణం ప్రవహించడం మరియు కలిపి ఉంచడం. భూధాతువును పొడిగా మారకుండా చూస్తుంది. మన శరీరంలోని రక్తం, లాలాజలం, చెమట ఇవన్నీ. అవును, శరీరానికి తేమను, సమగ్రతను ఇచ్చేది ఇదే. ఇక తేజోధాతువు అంటే అగ్ని. ఇది కేవలం శరీర ఉష్ణోగ్రతేనా, లేక వేరే పనులు కూడా ఉన్నాయా? దానికి చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి, మీరు చెప్పినట్లు ఉష్ణోగ్రతను నిలబెట్టడం. రెండవది, వృద్ధాప్యానికి కారణమవడం. అంటే శరీరాన్ని నెమ్మదిగా పక్వానికి తీసుకురావడం. ఆ ఆహా. మూడవది, అత్యంత ముఖ్యమైనది, మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడం. జీర్ణక్రియ. ఆ అగ్ని లేకపోతే మిగతా ధాతువులకు పోషణ ఉండదు. అస్సలుండదు. ఆఖరి భౌతిక ధాతువు వాయు అంటే గాలి. ఇది కేవలం శ్వాసకు మాత్రమేనా? కాదు, దాని పరిధి ఇంకా పెద్దది. వాయువు యొక్క ప్రాథమిక లక్షణం కదయిక. కదలిక. మనం పీల్చే శ్వాస, మన అవయవాల కదలిక, గుండె కొట్టుకోవడం, శరీరంలోని అన్ని రకాల కదలికలకు మూలం ఈ వాయుధాతువే. సరే, ఈ 4 భౌతిక అంశాలు ఒక యంత్రం భాగాల్లా ఉన్నాయి. ఘన నిర్మాణం, దాన్ని కలిపి ఉంచే ద్రవం, శక్తినిచ్చే అగ్ని, కదిలికనిచ్చే గాలి. కాని అసలు ప్రశ్న, ఈ నిర్జీవమైన ధాతువులకు అనుభవం ఎలా కలుగుతోంది? మీరు అసలైన విషయాన్ని పట్టుకున్నారు. ఇక్కడే ఈ విశ్లేషణ భౌతిక శాస్త్రం నుండి తత్వశాస్త్రంలోకి వెళుతుంది. 5వది ఆకాశధాతువు అంటే శూన్యం. మన శరీరంలోని ఖాళీ ప్రదేశం, ముక్కురంధ్రాలు, నోరు. అవును, జీర్ణాశయంలోని ఖాళీ. ఈ శూన్యం లేకపోతే మొదటి 4 ధాతువులకు ఉనికి ఉండదు, కదలికకు ఆస్కారముండదు. ఒక వేదిక లాంటిదన్నమాట. కరెక్ట్. మరి 6వది అన్నిటికంటే ముఖ్యమైనది అన్నారు. విజ్ఞాన ధాతువు అంటే చైతన్యం. దీని పాత్ర ఏమిటి? ఈ చైతన్యం లేకపోతే మిగిలిన 5 ధాతువుల ఉనికి మనకు తెలిసేదే కాదు. ఓ. కఠినత్వాన్ని, వేడిని, కదలికను తెలుసుకునే స్వభావమే ఈ విజ్ఞానం. మన అనుభవానికి ఇదే కేంద్రం. అంటే భూమికి దాని కఠినత్వం తెలియదు, అగ్నికి దాని వేడి తెలియదు. కాని ఈ విజ్ఞానం వల్లే మనం అన్నిట్నీ అనుభూతి చెందుతున్నాం.
ఇది లేకుండా శరీరం ఒక శవమే. అంటే మన మొత్తం అనుభవం ఈ ఆరింటి పరస్పర చర్య ఫలితమే. ఇది సిద్ధాంతపరంగా చాలా బాగుంది. కానీ దీన్ని ప్రత్యక్ష అనుభూతిగా మార్చుకోవడమెలా? దానికోసమే ధాతు మనసికార అనే ధ్యాన పద్ధతి ఉంది. ధాతువులపై మనసును నిలపడం. అవును. కాని ఇది నా ఎముకలు భూధాతువు అని పదే పదే అనుకోవడం కాదు. అది పుస్తక జ్ఞానం. మరి ఆచరణలో ఎలా మొదలుపెట్టాలి? ఇది ప్రత్యక్ష అనుభూతికి సంబంధించింది. ఉదాహరణకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కాలిలో ఒత్తిడి అనిపించిందనుకుందాం. సరే. సాధారణంగా మనం దాన్ని నొప్పి అనో నా కాలు అనో ఒక కథ అల్లేస్తాం. అవును, వెంటనే. కాని ఈ పద్ధతిలో ఆ పేర్లను పక్కన పెట్టి ఆ అనుభూతి యొక్క ప్రాథమిక స్వభావాన్ని గమనించాలి. ఒత్తిడి, కఠినత్వం ఇది పగవిధాతు లక్షణం. కేవలం కఠినత్వం. శరీరంలో వేడిగా అనిపిస్తే అది తేజోధాతువు. శ్వాసతో పొట్ట కదులుతుంటే అది వాయోధాతువు. కరెక్ట్. పేర్లు, ఆలోచనల నుండి ప్రాథమిక అనుభూతుల వైపు వెళ్ళాలి. ఇది చాలా సూక్ష్మమైన పరిశీలన. ఇలా గమనిస్తున్నప్పుడు ఆ ధాతువులు స్థిరంగా ఉండవని కూడా అర్థమవుతుందేమో. అవును, అదే అత్యంత కీలకమైన జ్ఞానం. ఈ ధాతువుల లక్షణాలు నిరంతరం పుడుతూ గిడుతూ ఉంటాయని ప్రత్యక్షంగా తెలుస్తుంది. వాటిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. ఏమాత్రం ఉండదు. వేడిని ఉండమని ఆజ్ఞాపించలేం, కఠినత్వాన్ని వెళ్ళిపోమని చెప్పలేం. అప్పుడు నేను అనే ఒక నియంత్రకుడు ఎవరూ లేరని స్పష్టమవుతుంది. ఈ మార్పును వివరించడానికి మూలగ్రంథంలో ఒక కసాయివాడి ఉదాహరణ ఇచ్చారు కదా. అవును, అది చాలా శక్తివంతమైన ఉపమానం. కసాయివాడు ఆవును చూస్తున్నంతసేపు అతని మనసులో ఇది ఒక ఆవు, ఒక జీవి అనే భావన ఉంటుంది. కాని అదే ఆవును వధించి ముక్కలుగా కోసి అమ్మకానికి పెట్టినప్పుడు అతని మనసులో ఆవు అనే భావన పోతుంది. కేవలం మాంసం అనే భావన మిగులుతుంది. సరిగ్గా. అతను మాంసమమ్ముతున్నాడు, ఆవును కాదు. సత్వసంజ్ఞ పోయి ధాతుసంజ్ఞ ఏర్పడుతుంది. అంటే ఈ ధ్యానం ద్వారా నేను ఒక వ్యక్తి అనే మన భావనలు కూడా అలాగే కరిగిపోతాయన్నమాట. ఖచ్చితంగా. నేను నడుస్తున్నాను అని కాకుండా వాయుధాతువు వల్ల కదలిక జరుగుతోంది అని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. అంటే అహం కేంద్రం నుండి బయటకు రావడం. అవును. క్రమంగా నేను అనే స్థిరమైన భావన కరిగిపోయి కేవలం నిరంతరం మారుతున్న ధాతువుల ప్రవాహం మాత్రమే ఉందని అనుభూతి మిగులుతుంది. అయితే శరీరాన్ని కేవలం ధాతువుల సమ్మేళనంగా చూడటం అనేది కాస్త నిర్లిప్తంగా అనిపించదా? మానవానుభవంలో ఉన్న వెచ్చదనాన్ని దూరం చేస్తున్నట్టుగా. ఇది చాలా మంచి ప్రశ్న. మొదటలా అనిపించవచ్చు. కాని నిజానికిది నిర్లిప్తత కాదు, నిష్పాక్షికత. ఇది బాధను తగ్గించడానికి. ఎలా? ఉదాహరణకు, శరీరం పట్ల మితిమీరిన వ్యామోహం, అనారోగ్యం పట్ల భయం, ఇవన్నీ నా శరీరం అనే భావన నుండి వస్తాయి. నిజమే. లోపలి ధాతువులకు బయటి ధాతువులకు తేడా లేదనర్థమైనప్పుడు ఈ శరీరం పట్ల ఉన్న మితిమీరిన అనుబంధం తగ్గుతుంది. అప్పుడు దాని సహజమైన మార్పులను మరింత ప్రశాంతంగా స్వీకరించగలుగుతాం. అవును. ముగింపుగా చెప్పాలంటే శరీరాన్ని 6 ధాతువులుగా చూడటం అనే ఒక సాధారణ విశ్లేషణతో మొదలయ్యి ఇది మనలి మనం చూసుకునే విధానంలోనే ఒక అద్భుతమైన పరివర్తనకు దారితీస్తుంది. అవును. ఇది నేను, నాది అనే కేంద్రం నుండి సహజ ప్రక్రియలను నిష్పాక్షికంగా అర్థం చేసుకునే స్థాయికి తీసుకువెళుతుంది. ఈ అవగాహన అంటిపెట్టుకోవడాన్ని, అసంతృప్తిని తగ్గిస్తుంది. అప్పుడు శరీరమనేది కాపాడుకోవలసిన ఒక గుర్తింపుగా కాకుండా జ్ఞానంతో గమనించాల్సిన ఒక క్షేత్రంగా మారుతుంది. వినేవారికి ఒక ఆలోచన. మన శరీరం, బయట ప్రపంచం రెండూ ఒకే ధాతువులతో నిర్మితమైనప్పుడు నేను అనే దాని నిజమైన సరిహద్దు ఎక్కడ ఉంది? అది చర్మం దగ్గర ఆగిపోతుందా? లేక అది మనం పీల్చే గాలిలోకి, తినే ఆహారంలోకి కూడా విస్తరించి ఉందా?